భగవంతుడు జీవికి ఇచ్చిన బ్లెస్సింగ్ ఈరోజు నాలాగే నీవు అని భగవంతుడు తెలియజేశారు. నాలాగే నీవు అంటే ఆయనలాగే జీవి కూడా అనేది తెలియజేస్తారు. నాలాగే నీవు అనే బ్లెస్సింగ్ని ప్రసాదించారు భగవంతుడు. నాలాగే నీవు, నాలాగే నీవు. అయితే ఇది సాధ్యమా? నాలాగే నీవు అంటే భగవంతుడిలాగే జీవి తయారవగలుగుతుందా అంటే ప్యాకేజ్, జీవికి ప్యాకేజ్ చేసినప్పుడే జీవి యొక్క గమ్యము నాలాగే నీవు, భగవంతునిలాగా, సేమ్ భగవంతునిలాగా నాలాగే నీవు అనేది ప్యాకేజీలో ఉన్నది. దాన్ని సాధించటం కోసం జీవి ఇన్ని రోజులు కష్టపడుతుంది, సాధనలు చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాల్లో సతమతమవుతూ దాన్ని సాధించలేకపోయింది. నాలాగే నీవు అనేది జీవి ప్యాకేజీలో ఉన్నది, జీవి యొక్క గమ్యమై ఉన్నది. జీవి యొక్క గమ్యము, జీవి యొక్క పుట్టుక, జీవి యొక్క గమ్యము నాలాగే నీవు, భగవంతునిలాగా సాధించలేకపోయింది. కాబట్టి అది సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. గిరిధరవాణిలో భగవంతుడు దాన్ని ఆయన ఉద్దేశించారు. జీవి నాలాగే నీవు అని భగవంతుడు ఉద్దేశించారు. ప్యాకేజీలో ఉన్నది సక్సెస్ కావట్లేదు కాబట్టి గిరిధరవాణి భగవంతుడు జీవిని నాలాగే నీవు అని ఆయన ఉద్దేశించారు. కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని బాబా తెలియజేశారు. భగవంతునిలాగే, భగవంతుడు ఎట్లా ఉన్నాడు అలాగే సాధ్యమవుతుంది, ఆయనలాగే తయారవుతుంది. భగవంతుడు నాలాగా నీవు అని ఈరోజు మనకి జీవికి బ్లెస్సింగ్ ఇచ్చారు. అయితే ఇది సాధ్యమా అంటే గిరిధరవాణి ఉద్దేశించింది కాబట్టి జీవి నాలాగే నీవు అని భగవంతుడు గిరిధరవాణి ఉద్దేశించింది కాబట్టి నాలాగే నీవు అనేది జీవికి సాధ్యమవుతుంది. ఇది జీవికి భగవంతుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. అయితే ఇది ఎలా సాధ్యము అంటే కేవలం ఇష్టపడటం వల్ల, ఒప్పుదల వల్ల, గిరిధరవాణిని ఇష్టపడటం వల్ల, ఒప్పుదల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇష్టం అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఇష్టం మన ఎట్లాంటి ఇష్టం ఉండాలి, ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి డిమాండ్స్ కమెంట్స్ లేకుండా ఇష్టం ఉంటే అదనమాట. ఇష్టంలో మళ్ళీ ఆయన దగ్గర నుంచి మనం కోరుకునేదేమి ఉండకూడదు. ప్రేమ ఉన్నప్పుడు మళ్ళీ త్యాగం అనేది వస్తుంది, అందువల్ల ఇష్టం అన్నారు బాబా. ఇష్టం ఉన్నప్పుడు ఎటువంటి కోరిక కానీ, యాంబిషన్స్ కానీ ఏమీ లేనటువంటి ఇష్టము భగవంతుని మీద ఉండాలి. లేని ఒప్పుదల ఉండాలి భగవంతుడి మీద, ఎటువంటి సంశయం లేని ఒప్పుదల ఉండాలి. అప్పుడు ఇది సాధ్యమవుతుంది అని భగవంతుడు తెలియజేస్తారు. అయితే ఇది ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే, ఇది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు భగవంతుడు మనం ఎదురుబెదురుగా మనిషి ఉంటే ఎట్లాగా క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతామో అంత క్రిస్టల్ క్లియర్గా భగవంతుని, అస్సలైన భగవంతుని, మూలానికి మూలము అస్సలైనటువంటి ఆ నిజ భగవంతుని మనం చూడగలుగుతాం. దీన్ని నిజస్థితి అన్నారు భగవంతుడు. మనం భగవంతుని కాల్ చేసేటప్పుడు భగవంతుడు అంటున్నాం, భగవంతుని అనుభవించేటప్పుడు నిజస్థితి అంటున్నాం. ఇది భగవంతుడు జీవికి నాలాగే నీవు అంటే ఆయన నిజస్థితిని అనుభవిస్తుంది. ఏంటి ఆ నిజస్థితి అంటే దాని ఫలం ఏంటి? ఈ నిజస్థితి యొక్క ఫలం ఏంటి అంటే భగవంతుడితో ఫేస్ టు ఫేస్, దగ్గరగా, క్లోజ్గా, చాలా క్లోజ్గా మనం భగవంతుడు క్లోజప్ అయిపోయి ఆయనతో మనం ముఖాముఖి ఉన్నట్టు మాట్లాడటం కానీ, దర్శించటం కానీ, అన్నీ ఒక పక్క పక్కన మనిషి ఉండి మనం ఎట్లాగైతే డీల్ చేస్తుంటామో అట్లాంటి క్లోజ్ డీలింగ్లోకి వచ్చేటాన్ని నిజస్థితి అని బాబా తెలియజేస్తారు. బాగా క్లోజ్గా రిజల్ట్ అదనమాట స్థితి. ఇది ఏంటా స్థితి అంటే క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా, పక్క పక్కన ఎదురుబెదురుగా మనిషి ఉన్నట్టు మనం క్రిస్టల్ క్లియర్గా ఆయన చూడగలుగుతాం, ఆయనతో మాట్లాడగలుగుతాం, ఆయన మనల్ని చూడగలుగుతారు, మనతో మాట్లాడగలుగుతారు, రెండు జరుగుతుంది. అయితే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్
ఇది భగవంతుడితో మనం క్లోజ్గా ఉండి ఫేస్ టు ఫేస్ మనిషిని చూస్తూ మన ఇద్దరు మనిషిని ఫేస్ టు ఫేస్ చూసినట్టు ఆయన్ని కూడా చూడటం, దర్శించడం, మాట్లాడటం సహజంగా జరిగిపోతుంది. దీనికోసం మనం ప్రయత్నిస్తే ఇది వచ్చేది కాదు. ఇది సాధన వల్ల కానీ ప్రయత్నం వల్ల కానీ వచ్చేది కాదు. కేవలం గిరిధరవాణిని యాక్సెప్ట్ చేయడం వల్ల, ఇష్టపడటం వల్ల మాత్రమే ఇది ప్రాప్తిస్తుంది అని బాబా చెప్తారు. ఇది ప్రాప్తించటం వల్ల 3 పాయింట్స్ మనకి బెనిఫిట్స్ జరుగుతాయి. 1 కాలము ఉండదు, 2 డిఫరెన్స్ ఉండదు, 3 కాదు ఫర్దర్ అనేది లేదు. ఈ స్థితి ఎవరైతే అనుభవిస్తుంటారో, ఏ జీవి అయితే ఈ స్థితికి చేరి అనుభవిస్తుందో ఆ జీవికి కాలము లేదు, ఫర్దర్ లేదు, డిఫరెన్స్ లేదు. భగవంతుడికి నువ్వు నేను అనే ఆ డిఫరెన్స్ జీవికి భగవంతుడికి డిఫరెన్స్ లేదు, కాలము లేదు, ఫర్దర్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ వర్క్ ఏంటి, నెక్స్ట్ అనేది లేదు. అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దీన్ని నిత్యము అన్నారు బాబా. నిత్యం మనం భగవంతుడితో ఉంటూనే ఉంటాం. ఇది అనుభవిస్తున్నాం కదా నిజస్థితి, మనకి ఇచ్చినటువంటి పండు నిజస్థితి, బ్లెస్సింగ్. ఈ నిజస్థితి యొక్క క్యారెక్టర్ బాగా తెలియజేస్తున్నారు. ఈ నిజస్థితి సంప్రాప్తించినప్పుడు మన భగవంతుడితో క్లోజ్గా ఉండడం, ఎదురుగా ఫేస్ టు ఫేస్ చాలా క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం. దీనివల్ల మనకి కాలం లేకుండా పోతుంది, ఫర్దర్ అనేది లేకుండా పోతుంది, డిఫరెన్స్ అనేది లేకుండా పోతుంది. ఈ కండిషన్ ఉన్నప్పుడే ఆ నిజస్థితి నిలుస్తుంది. ఈ కండిషన్ ఉన్నప్పుడే ఆ నిజస్థితి నిలుస్తుంది. ఇది కంటిన్యూగా మనకి జీవికి నిలుస్తుంది. ఇది సక్సెస్. గిరిధరవాణిలో సక్సెస్ అయింది. సక్సెస్ అయిన దాన్ని భగవంతుడు మనకి బహుమతిగా ప్రసాదించారు. కంటిన్యూగా మనం నాన్ స్టాప్గా నిత్యం ఆ భగవంతుడితో అట్లా మెలగగలుగుతాము. అలాంటి బ్లెస్సింగ్ని భగవంతుడు ప్రసాదించారు. అయితే దీన్ని పొందటానికి ఇప్పుడు ఏదో సాధనలు చేసి అవి చేసి ఇది చేసి పొందేసి ఆత్మగా మారి తర్వాత ఫర్దర్లో మనం దీన్ని సాధిద్దామంటే ఇది దొరికేది కాదు. ఇది లైన్ వదిలేసి ఆత్మగా మారి దీన్ని సాధిద్దామంటే దొరికేది కాదు. ప్రయత్నం వల్ల సాధన వల్ల దొరికేది కాదు. ఇది కేవలం లైవ్లో ఉన్న జీవికి మాత్రమే ప్రాప్తిస్తుంది. దిస్ ఇస్ ద కండిషన్. లైవ్లో ఉన్న జీవికి అంటే ఇప్పుడు జీవిస్తున్న శరీరంతో జీవిస్తున్న జీవికి మాత్రమే ఈ స్థితి ప్రాప్తిస్తుంది. అందువల్ల లైవ్లోనే దీన్ని మనం పొందుతాము. అంటే స్థూల శరీరంతో ఉన్నప్పుడే దీన్ని అనుభవిస్తాము, ఈ నిజస్థితిని అనుభవిస్తాము. ఇది బాబా మనకి ఇచ్చినటువంటి బహుమానం. బాబా తెలియజేశారు ఈరోజు జీవికి భగవంతుడు ఇచ్చినటువంటి బహుమానం. ఇప్పుడు దాకా మనం ప్రాపంచికం ఏదైతే ఉన్నదో అది ఎక్కువగా అనుభవిస్తూ భగవంతుని చాలా మైన్యూట్గా ఎక్కడో ఒకసారి మనం టచ్ చేస్తూ వచ్చాం. మన జీవితంలో భక్తిలో కానీ దేంట్లో కానీ ఆయన పిలవటంలో కానీ ఆయన తలుసుకోవటంలో కానీ చాలా మైన్యూట్ పాయింట్లో ఎక్కడో ఒక చోట మనకి ఆయన టచ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు సేమ్ టు సేమ్ రివర్స్ అయిపోయింది. ఎక్కువ కాలము ఎక్కువ సమయం భగవంతుడితో మన అటాచ్మెంట్లో ఉంటాం, తక్కువ ప్రాపంచికంలో ఉంటాం. ఇప్పుడు మనకు ప్రాపంచికం తగ్గిపోతుంది అనమాట. ఏ జీవి అయితే దీన్ని పొందిందో ఈ నిజస్థితిని, దాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే ప్రాపంచికం తగ్గిపోతుంది. మనసు బుద్ధి ఉంటుంది కానీ జస్ట్ వ్యాపరైజ్డ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి బాగా హార్డ్గా మెటీరియల్ లాగా మనకు చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ వాతావరణం అంతా కూడా వ్యాపరైజ్డ్ లాగా అయిపోతుంది. భగవంతుడు ఒక్కటే మనకి ఎక్కువ ఫుల్ ప్లేట్స్ నిండిపోయి ఆయన్ని అనుభవిస్తూ ఆయన్ని చూస్తూ దర్శనము, స్పర్శ, ఆస్వాదన, ఆనందము భగవంతుడితో ప్రాప్తిస్తుంది. ఏం పక్కనే ఫ్రెండ్స్ తిరిగినట్టు, మన ఫ్యామిలీ మెంబర్స్ తిరిగినట్టు చాలా క్లిస్టర్ క్లియర్గా ఆయన్ని చూడగలుగుతాము, ఆయనతో ఉండగలుగుతాము, ఆయనతో మాట్లాడగలుగుతాము. ఆయన కూడా మనతో అట్లాగే సేమ్ టు సేమ్ ఉంటారు. దీన్ని నిజస్థితి. ఇది జీవి యొక్క నిజస్థితి. అంటే జీవి తయారు చేసినప్పుడే ఆ ప్యాకేజీలో ఈ నిజస్థితి పొంది ఉంది, కలిగి ఉంది, కానీ దాన్ని సాధించలేకపోయింది. కలిగి ఉండటం వేరే, దాన్ని అనుభవించటం వేరే.
అది అనుభవించలేకపోయింది. కలిగి ఉన్న దాన్ని అనుభవించలేదు. జీవి తన ప్యాకేజీలో దీన్ని కలిగి ఉంది, దాని గమ్యం అదే ఉంది. నాలాగే నీవు అని భగవంతుడన్న గమ్యం అయి ఉన్నది జీవి, అది సాధించలేకపోయింది. ఇప్పుడు గిరిధరవాణిలో ఇది సాధ్యమే, తప్పకుండా సాధ్యమవుతుంది అని బాబా తెలియజేస్తారు. అప్పుడు ఎప్పుడైతే నిజ స్థితిని మెయింటైన్ అవుతుందో జీవి యొక్క స్థితి పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ కండిషన్ మెయింటైన్ అవుతున్నప్పుడు ప్రాపంచికంతో సంబంధం ఉండదు, శారీరకంతో సంబంధం ఉండదు. నేను అనేది ప్రాపంచికంలో వస్తుంది, శారీరకంగా ఉన్నటువంటి దాంతో కూడా దానికి ఏ లింకు లేదు, దాని ద్వారా అది మెయింటైన్ అయిపోతూనే ఉంటుంది. దానికి ఈ ప్రాపంచికంగా కానీ శారీరకంగా కానీ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ దానికి తగలవు, అది కదలదు, కల్పించుకోదు, అది దానికి తగలవు. ఆ స్థితి మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. సో అదే స్థితిని మనం మెయింటైన్ చేసుకోవాలి లాంగ్ స్టాండింగ్. ఎప్పుడు ప్రతి సెకండ్, ఒక సెకండ్ కూడా భగవంతుని విడవడకుండా మనం ఆనందించాలి అంటే మన బాడీ అండ్ మైండ్ కండిషన్ అంటే ప్రాపంచికం, మన శారీరక స్థితిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. డిస్టర్బెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, ఏ విషయాల్లో కూడా మనం ఇన్వాల్వ్మెంట్, ప్రాపంచికంలో ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గిపోవాలి. ఇన్వాల్వ్మెంట్ దేంట్లో కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థితి 24 hours నాన్ స్టాప్గా మెయింటైన్ అవుతుంటుంది, కంటిన్యూస్గా. అంటే నిత్యము నిత్య నిరంతరం, నిత్యము నిత్య నిరంతరం నాన్ స్టాప్గా ఈ కండిషన్, ఈ స్థితి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది బాబా ఈరోజు మనకు తెలియజేసేటటువంటి విషయాలు. నాలాగే నీవు ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అంటే భగవంతునిలాగే. ఇంకా మనకు వచ్చే డౌట్ ఏంటంటే భగవంతునిలాగే అని జీవిని అన్నారు కాబట్టి ఆ నిజస్థితి పొందినటువంటి జీవి నేను కూడా భగవంతునిలాగే సృష్టిని తయారు చేయగలను, మెయింటైన్ చేయగలను, డిస్ట్రాయ్ చేయగలనని బయలుదేరుతుందేమో, అది చల్లదు. ఆ సెక్షన్ మాత్రం అలాగే నీవు అన్నారు కానీ భగవంతునిలాగే అయితే క్రియేషన్కి వెళ్ళిపోతుంది. వెంటనే నేను కూడా భగవంతుడు కదా అని ఏదో ఒకటి ప్రాక్టికల్ చేసి చూడాలి నేను కూడా అనే దోవలో వెళ్తుంది. అది దానికి ఇవ్వబడలేదు. కేవలము నాలాగే నీవు అంటే భగవంతుడు అనుభవించబడతాడు. భగవంతుడిని అనుభవించటం వరకే. భగవంతుడు భగవంతుడే, భగవంతుని అనుభవించటం వరకే. భగవంతుడే. భగవంతుని లాగా క్రియేట్ చేయటం కానీ, మెయింటైన్ చేయటం కానీ, డిస్ట్రాయ్ చేయటం కానీ అట్లాంటి కెపాసిటీస్ ఏమి ఇక్కడ ఆ సెక్షన్కి వెళ్ళదు. ఆ సెక్షన్ భగవంతుడి దగ్గరే ఉంటుంది, ఆయన మెయింటైన్ చేస్తారు. కానీ మనం ఇది బాగా ముఖ్యంగా గమనించాలి. తర్వాత ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే మళ్ళీ నేను వెతుక్కుంటుంటా, మన భగవంతుడు నాలాగే నీవు అన్నాడు కదా, కండిషన్ నిజస్థితి వచ్చింది కదా, మెయింటైన్ అవుతుంది కదా అని వెంటనే మన వెతుకులాట ఇదవుతుందా అదవుతుందా అనే వెతుకులాటలోకి వెళ్తామేమో, అట్లాగేమి వెళ్ళద్దు అని భగవంతుడు క్లారిఫైడ్గా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎటువంటి వెతుకులాట కానీ, దాని గురించి రీసెర్చ్ కానీ, ప్రయోగాలు కానీ మనం చేయకూడదు అనేది బాబా పాయింట్. అలాగా ఏ జీవి అయితే ఈ నిజస్థితిని పొంది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందో అది శాశ్వతంగా నిత్యంగా శరీరం ఉన్నంతకాలం అనుభవిస్తుంది. శరీరం తర్వాత కూడా అదే నిజ స్థితిని అనుభవిస్తుంది. భగవంతుడితోనే ఉంటుంది, భగవంతుడిని చూస్తుంటుంది, భగవంతుడితోనే ఆనందిస్తుంది. రెండవది దానికి ఉండదు. ఇది పాజిబుల్. ఇది పాజిబుల్లా? సాధ్యమా? శరీరంతో ఉన్నప్పుడు సాధ్యమా? లైవ్లో ఉన్నప్పుడు సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యమైంది. ఇట్ ఈస్ పూర్తిగా బాబా బోనఫైడ్ అండ్ సర్టిఫైడ్ పాయింట్ని ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి జీవి ఈ దశని అంటే ఈ స్థితి నిజస్థితి భగవంతు నాలాగే నీవు అంటే భగవంతులాగా అయిపోయి అన్ని కెపాసిటీస్ వస్తాయనుకుంటాం. కాదు, భగవంతుని అనుభవించటం వరకు మాత్రమే. భగవంతుడు ఎట్లాగా నిత్య సుఖైక ఆనంద స్వరూపం, ఆయన కంఫర్ట్, పీస్ అండ్ కంఫర్ట్గా ఉన్నారో, ఆయన ఏది అనుభవిస్తున్నారో అదంతా కూడా జీవి కూడా నాలాగే నీవు అన్నారు భగవంతుడు. అక్కడ వరకు మనకి ఆయన అవకాశం ఇచ్చారు. మనకి ఇప్పుడు దాకా చెప్తున్నటువంటి పూర్తి ప్రాసెస్ దాంట్లో మనం ఈ సబ్జెక్టులోకి వెళ్ళటం, దాని గురించి మళ్ళీ ఆలోచించడం ఏం చేయకుండా భగవంతుడితో ఉండటానికి డిఫరెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఈ భగవంతుడితో ఉండటం అనేది
ప్రాప్తిస్తుంది. ప్రాప్తించినప్పుడు ఉండే కండిషన్ ఎట్లా ఉంటుంది అది కూడా బాబా మనకి వివరించి చెప్పారు. ఈ పాయింట్స్ ఇప్పుడు దాకా బాబా అనౌన్స్ చేయలేదు. జీవి యొక్క గమ్యమే ఇదే ఉన్నది, నాలాగే నీవు అనేది జీవి యొక్క గమ్యం. అంటే అది పొందవలసిన పాయింట్, చేరవలసిన పాయింట్. అది సాధ్యం కాలేదు కాబట్టి భగవంతుడే ఇప్పుడు ఉద్దేశించారు, గిరిధరవాణిగా వచ్చి భగవంతుడు దాన్ని ఉద్దేశించారు. జీవి తన గమ్యాన్ని పొందాలి అని ఉద్దేశించారు. కాబట్టి ఇది తేలికగా ఏ సాధన లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా మనకి జీవికి దొరుకుతుంది. ఏ జీవి అయితే దీన్ని ఒప్పుదల పొందుతుందో, ఏ జీవి అయితే ఇష్టపడుతుందో దానికి ఇది ప్రాప్తిస్తుంది. సో దీంట్లో చెప్పినటువంటి మర్మాలు ఏదైతే చెప్పారో, నిజస్థితి అనే ఫలం ఇచ్చారు భగవంతుడు. ఆ నిజస్థితి ఎట్లా ఉంటుందంటే భగవంతుడితో మనం క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటాం. ఎదురుగా పక్కనే ఎదురుగా క్రిస్టల్ క్లియర్గా మనం ఎట్లా చూడగలుగుతామో అంత నీట్గా, అంత దగ్గరగా, ఫ్రెష్గా, క్లోజ్గా చూడగలుగుతాము, మాట్లాడగలుగుతాము, మూవ్ అవ్వగలుగుతాం. వీ కెన్ మూవ్ విత్ గాడ్. అది సాధ్యమే. దీనివల్ల మనం పొందేటువంటి లాభం ఏంటంటే కాలం ఉండదు, ఫర్దర్ అనేది ఉండదు, డిఫరెన్స్ అనేది ఉండదు. ఈ మూడు మనం పొందేటువంటి లాభం. స్థితి అది మెయింటైన్ అవుతుంది. మనకి క్లియర్ కట్గా ప్రాపంచికం తగ్గిపోతుంది. ఆ భగవంతుడితో మాత్రమే మెలుగుతూ ఉంటాము. ప్రాపంచికం మనసు బుద్ధి అనేది అంటే బాడీ యొక్క యాక్షన్స్ అండ్ మైండ్లీ యాక్షన్స్ వేపరైజ్డ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు వెయిట్గా ఉంది, చాలా వెయిట్గా ఉంటుంది మనిషికి తన జీవితం అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా బాగా వెయిట్గా ఉంటుంది. అంటే స్థూలంగా ఉంటుంది, మెటీరియలిస్టిక్గా ఉంటుంది. అటువంటి మెటీరియలిస్టిక్ లైట్ అయిపోతుంది, వేపరైజ్డ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి తారుమారై కేవలం భగవంతుడితోనే మనం ఆనందిస్తుంటాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. ఇట్లా చేంజ్ అవడం వల్ల అది పోగొట్టుకుంటామేమో, ఇది పోగొట్టుకుంటామేమో అని అనుకుంటే ఏమీ లేదు. పూర్తిగా సహజంగా మనం సంసారంలో ఉంటూనే, భార్య పిల్లలతో ఉంటూనే, అన్ని పనులు చేసుకుంటూనే, దీనికోసమని ప్రత్యేకంగా ఒక రూమ్లో కూర్చోటం కానీ, ఒక ప్లేస్కి హిమాలయాల లాంటి ప్లేస్కి వెళ్ళి కూర్చోటం కానీ, ఒక పుణ్యక్షేత్రంలో కూర్చొని సాగిస్తామని కానీ వెళ్తే మాత్రం దొరికేది కాదు. ఇది క్వైట్ న్యాచురల్గా భగవంతుడు నాతోనే ఉన్నారు, నాలో ఉన్నారు. భగవంతుడిగా భగవంతుడై మెలగటం శాశ్వతంగా అది ఫలం వస్తుంది. ఆ ఫలం యొక్క రిజల్ట్ బాగా తెలియజేస్తారు. అంటే కాలం లేదు, దానికి టైం లేదు. కాలం అనేది మన మీద వర్తించదు. భగవంతుడికి అటువంటి స్థితి పొందిన జీవికి డిఫరెన్స్ అనేది ఉండదు. తర్వాత ఫర్దర్ అనేది ఉండదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఏమి ఉండదు. కంటిన్యూస్గా లైవ్లో వెళ్ళిపోయి ఇదంతా కూడా లైవ్లోనే సాధ్యము. అంటే ఇలా జీవించి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. శరీరం వదిలేసిన వాళ్ళకి ఆత్మగా మారి దాన్ని సాధించాలంటే అయ్యే పని కాదు, ఇది సాధ్యం కాదు. భగవంతుడు తను సంతోషంగా గిరిధరవాణిలో భగవంతుడు ఈ నిజస్థితిని పూర్తి స్థాయిగా 100% ఆయన కూడా అనుభవించారు. జీవికి కూడా దాన్ని ప్రసాదించారు. మనం ఇన్నాళ్ళు అనుకుంటున్నాం మధ్యలో మనకేమి మ్యాటర్ రావట్లేదు, సబ్జెక్ట్ రావట్లేదు. సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, పూర్తిగా అనుభవించడం అనేది వెళ్తాం. పూర్తిగా భగవంతుడు ఆయన ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశం ప్రకారం అంతా సక్సెస్ఫుల్ అయింది అనే విషయాన్ని ఈరోజు భగవంతుడు మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఇది లైవ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యము. అంటే స్థూలంగా ఉన్నటువంటి జీవిగా స్థూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది అనేది ఆయన చెప్పేటువంటి విషయం. భగవంతుడిగా అనేది బాబా గాడ్ టు గాడ్ ఏదైతే చెప్పారో మనకి ఆ విషయం సక్సెస్ఫుల్ అయింది
అనే విషయాన్ని డిక్లేర్ చేస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. ఇది ప్రాప్తిస్తుంది అని కూడా బాబా డిక్లేర్ చేస్తున్నారు. సహజంగా ఉంది, ఇది అతి సహజంగా ఉంది. దీనికి ఎటువంటి ప్రయత్నాలు కానీ ఎటువంటి సాధనలు కానీ అవసరం లేదు, న్యాచురల్గా ఉంటుంది. ప్రత్యేకంగా దీన్ని పొందాలని ఏదన్నా మనం స్పెషలైజ్డ్ ప్రాసెస్ ఏమైనా చేస్తే వచ్చేది కాదు. సహజంగా న్యాచురల్గా మన వర్క్ చేసుకుంటున్నప్పుడే, మన జీవితంలో మన పనులన్నీ చేసుకుంటున్నప్పుడే, మన పనిలో ఉన్నప్పుడు, మన వర్క్లో ఉన్నప్పుడు, మన మూమెంట్స్లో మనం ఉన్నప్పుడే ఇది దానంతట అది మన గమనింపుకు వస్తుంది. ఆ చేంజ్, ఆ స్థితి, ఆ పొజిషన్, దాన్ని మనం అనుభవిస్తున్నట్టు దానంతట అది మనకి తెలియబడుతుంటుంది. అదే అనుభవించబడుతుంది. జీవికి భగవంతుడు జీవి భగవంతుడు అనుభవించబడతాడు, భగవంతుడు అనుభవించబడతాడు. జీవికి భగవంతుడు అనుభవించబడతాడు. అంటే తన లాగా సేమ్ ఏదైతే ఉన్నదో ఆ శాంతి, పీస్, కంఫర్ట్ ఇవన్నీ కూడా ప్రాప్తిస్తుంది. మరి ఇదేంటండి, మనం ఏంటి మనకి బెనిఫిట్, ఇదంతా ఎందుకు ఇట్లా చెప్పారు బాబా అని ఒక క్వశ్చన్ పడినప్పుడు దానికి సమాధానం, జీవి సృష్టింపబడినటువంటి జీవి ఈ సృష్టిలో పడి దాన్ని ఏది సాధించుకోలేక హెల్త్ వైజ్ కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ సతమతం అవుతుంది. దానికి శాంతి లేదు, సుఖం లేదు. కాబట్టి ఆ శాంతి, సుఖం శాశ్వతంగా కాసేపు పొంది కాసేపు వదిలేయటం కాదు. మనం ఒకరోజు బాబాకి పూజ చేస్తే ఈరోజు చాలా బాగుందండి, ఒకరోజు బాబా భజన చేస్తే ఈరోజు చాలా బాగుందండి, ఒకరోజు బాబాకి మొక్కుకొని తీర్థాలకు వెళ్ళొస్తే బాగుందండి. అట్లా కాదు, కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయే శాంతి, సుఖం కాదు. శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాంతిని ప్రసాదించే ప్రాసెస్ బాబా గిరిధరవాణిలో తెలియజేశారు. ఇది శాశ్వతం అన్నమాట. వన్స్ దీన్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది నాన్ స్టాప్గా జరుగుతుంది. అంటే టోటల్గా లైఫ్ అంతా పీస్ఫుల్గా, కంఫర్ట్గా గడపడం కోసం, అలాగే నిజస్థితిని, తన నిజస్థితిని తను తెలుసుకోవటం, పొందటం, ఆస్వాదించటం, ఆనందించడం జరిగినప్పుడు తనకి ఎటువంటి ఈ ప్రాపంచిక వ్యవహారాలు తగలవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దానికోసం భగవంతుడు జీవిని సృష్టించినప్పుడు ఇవ్వబడేటువంటి ప్యాకేజ్లో ఇవ్వబడేటువంటి విషయం అన్నమాట. అలాగే నీవు అనేది ఆయన ఎప్పుడో ఇచ్చి పంపించాడు. ఇచ్చి పంపిస్తే అది మన జీవి సాధించుకోలేకపోయింది. ఇప్పుడు ఆయనే ఉద్దేశించాడు జీవి సాధించుకోలేకపోతుందని. అది సక్సెస్ అయింది, అందరికీ ప్రాప్తించబడింది. అంటే పడుతుంది, అందరికీ ఇది సాధ్యమే. ప్రతి జీవి దీన్ని పొందవచ్చు. ప్రతి జీవి, ఎవ్రీబడి, ఏ జీవి అయినా సరే యాక్సెప్ట్ చేస్తే గిరిధరవాణిని ఒప్పుదల పొందితే తప్పకుండా ఈ స్థితి వరకు వెళ్ళవచ్చు, ఈ స్థితిని అనుభవించవచ్చు. భగవంతుడిలో, భగవంతుడితో, భగవంతుడిగా భగవంతుడై మెలగటం, జీవించటం లైవ్లో అనేది ఈరోజు భగవంతుడు నాలాగే నీవు అనే బ్లెస్సింగ్ని ప్రసాదించి, దీనికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి ఉన్నది, ఎక్కడి నుంచి ఎట్లా ప్రాసెస్ అవుతుంది, దీనికి ఫలం ఏంటి, ఫలం ఇచ్చింది ఎట్లా స్టాండ్ అవుతుంది, స్టాండ్ అయితే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, ఈ రిజల్ట్ వేరే విధాలుగా మనం పోగొట్టుకోకుండా ఉండటానికి సూచనలు మొత్తం కంప్లీట్గా ఈరోజు మనకి భగవంతుడు తెలియజేశారు. ఇది రిటర్న్గా ఇవ్వలేదు కాబట్టి మీరెవరు దీన్ని మర్చిపోకుండా ఉండాలి అని భగవంతుని నమస్కారం చేసుకోండి. ఆయన్ని మీకు మర్చిపోకుండా దీన్ని తెలియజేస్తుంటాడు. చాలా జాగ్రత్తగా వినటం వస్తే ఈరోజు ప్రశాంతంగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు భగవంతుడు. మనందరి ముందుకు తీసుకొచ్చి ఈ బ్లెస్సింగ్ని నాలాగే నీవు, ఇంతకుముందు మనం చెప్పింది యూ యువర్ సెల్ఫ్ గాడ్, నీవు కూడా భగవంతుడివే అన్నాడు. కానీ ఇప్పుడు అంటుంది నాలాగే నీవు, నాలాగే నీవు అనేది మూలానికి మూలము అస్సలైనటువంటి ఆ భగవంతుని యొక్క స్థితి, దాన్ని నిజస్థితి, జీవికి ఇవ్వబడినటువంటి నిజస్థితి. మళ్ళీ భగవంతుడు భగవంతుడుగానే ఉన్నాడు. ఈరోజు అస్సలు అనుకునే ఆ భగవంతుడు నిజ భగవంతుడైనటువంటి అస్సలు ఆ ఒరిజినాలిటీ అది లైవ్లోకి గిరిధరవాణి భగవంతుడుగా లైవ్లోకి
దిగి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఈరోజు బ్లెస్సింగ్ నాలాగే నీవు. అంటే ఇది భగవంతుడు జీవికి తెలియపరిచే చివరి ప్రోగ్రాంగా అనుకోవచ్చు. అంటే జీవికి ఏమి ఇవ్వాలని ఆయన ఉద్దేశించారో, జీవి ఇన్నాళ్లుగా యుగాల నుంచి కూడా జీవిగా దిగి వచ్చి అది పోగొట్టుకున్నదేంటో తిరిగి చేరలేక అది ఎంతగా అన్వేషణలో, ప్రయత్నాల్లో, సాధనలో పడి కొట్టుకుపోతుందో, ఎన్ని చేస్తున్న జీవికి ఏదైతే దక్కట్లేదో, ఏదైతే దొరకట్లేదో, అది ఏదైతే ఉన్నదో తనదనే ఒక గమ్యము, అది భగవంతుడి యొక్క నిజస్థితి. ఆ నిజస్థితిని ఈరోజు భగవంతుడు జీవికి నాలాగే నీవు అనే ఆశీర్వాదం ద్వారా జీవికి ఆశీర్వదిస్తున్నారు ఈరోజు భగవంతుడు. అయితే ఇది ఎలా సాధ్యము, నాలాగే నీవు అనేది జీవికి ఎలా సాధ్యము అంటే ఇది భగవంతుడే ఉద్దేశించి ఉన్నారు కాబట్టి నాలాగే నీవు అని భగవంతుడే ఉద్దేశించి ఉన్నారు. రెండోది, నువ్వేమీ కష్టపడకుండా నీకు నీ యొక్క అసలైన స్థానానికి చేరబడతావు అనేది, ఉద్ధరింపబడతావు అనే పాయింట్ భగవంతుడే ఉద్దేశించి ఉన్నారు కాబట్టి జీవికి తనదైన గమ్యాన్ని ఇవ్వాలి అని భగవంతుడే ఉద్దేశించి ఉన్నారు కాబట్టి ఇది చాలా తేలిగ్గా సాధ్యము అని బాబా ఈరోజు నాలాగే నీవు అనే ఒక పాయింట్ ద్వారా జీవికి ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఆశీర్వాదంగా డిక్లేర్ చేస్తున్నారు ఈరోజు. అంటే ఎన్ని రకాలుగా జీవి స్వయంగా ప్రయత్నం చేసినా, స్వయంగా అన్వేషణ చేసినా, స్వయంగా సాధన చేసినా కూడా తనదనే గమ్యాన్ని చేరలేకపోయింది. అది భగవంతుడు జీవి యొక్క తపనని, జీవి యొక్క కష్టాన్ని చూసి ఈ ముందు నుంచి కూడా 5 ఏళ్ళ నుంచి కూడా ఆయన తెలియజెప్తున్న విధానం ఈరోజు ఒక కొలిక్కి, ఒక ఫైనలైజ్కి వచ్చినట్టుగా ఆయన మనకు తెలియజెప్తున్నారు. అంటే జీవికి ఏమందించాలనుకున్నారు ఆయన ఈరోజు అది తెలియజెప్తున్నారు మనకు. జీవికి ఏమందిస్తున్నారు ఈరోజు నాలాగే నీవు అనే చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు అందుకోవడం జరిగింది. ఇది సాధ్యమైన అనే పాయింట్ ద్వారా ఆయన తెలియజెప్పేది భగవంతుడే ఉద్దేశించి ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమే, అది ఒక డెఫినెట్ పాయింట్గా ఉంది. అయితే ఎలా అనే దానికి కూడా భగవంతుడు ఈరోజు మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా, ఎలా అటు ఇటు కొట్టుమిట్టాడకుండా జీవికి తెలియచెప్తుంది ఏంటంటే, ఏదైతే భగవంతుడని మనం ముందు నుంచి కూడా తెలుసుకుంటూ వచ్చామో ఆ నిజ భగవంతుణ్ణి, అసలు భగవంతుణ్ణి ఇష్టపడటం వల్ల, ఒప్పుదల పొందడం వల్ల అని 2 పాయింట్లని చెప్తున్నారు. ఆ నిజ భగవంతుణ్ణి, అస్సలుని ఇష్టపడటం వల్ల, ఒప్పుదల పొందడం వల్ల అనే పాయింట్స్ని చెప్తున్నారు. అయితే ఇష్టంలో నానా రకాలైనటువంటి ఇష్టాలు ఉంటాయి కాబట్టి మన ఇష్టపూర్వకంగా, అంటే జీవి వైపు నుంచి ఉండే ఇష్టపూర్వకంగా కాకుండా భగవంతుణ్ణి ఇష్టపడే పద్ధతిలో మనకు ఏ ఆశింపు, ఎటువంటి ఆశింపు, చివరికి భగవంతుడే కావాలనే ఆశింపు కూడా లేకుండా చాలా ఫ్రెష్గా ఆ ఇష్టము కేవలం ఆయన ఎడల మాత్రమే ఉండే ఇష్టం. అందులో ఎటువంటి ఆశింపు కానీ, ఎటువంటి కోరిక కానీ, చివరికి నువ్వు కావాలి భగవంతుడా అనే కోరిక కూడా లేనటువంటి ఇష్టం. నీకోసమే అనే ఆశింపు కూడా లేనటువంటి ఇష్టం. నీకోసమే వస్తున్నాను, నీకోసమే బయలుదేరుతున్నాను, నువ్వే కావాలి అనే ఆశింపు, అనే కోరికలు లేకుండా ఉండేటటువంటి ఇష్టము. రెండవది ఒప్పుదల. ఈ ఒప్పుదలలో నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఒప్పుకున్నాను కదా దేవా, ఇదేంటి అదేంటి అనే సందేహాలు, సంశయాలు లేనటువంటి ఒప్పుదల. అంటే భగవంతుడు ఇంత తేటతెల్లంగా మనకు తెలియచెప్తున్నారు. మనం పెట్టే ఇష్టాల్లో ఇష్టం, ఒప్పుదల అనగానే మనం ఇష్టపడుతున్నాం అనుకుంటాం, కానీ మన ఇష్టం ఆయనకి చెల్లట్లేదు. మనం పొందే విధానానికి అడ్డొస్తుంది మన ఇష్టం. కాబట్టి అంత క్లియర్గా భగవంతుడు తెలియచెప్తున్నారు. ఇష్టంలో ఇష్టము, ఒప్పుదల మనం భగవంతుడు ఇచ్చే నాలాగే నువ్వు అనే దాంట్లో నిజస్థితిని పొందడానికి పనికొచ్చే 2 పాయింట్స్, జీవి దగ్గర ఉండాల్సినటువంటి 2, ఆయన ఎడల ఆ ఇష్టంలో ఆశింపు, ఎటువంటి కోరిక లేకుండా, అలాగే ఒప్పుదలలో ఎటువంటి సందేహము, ఎటువంటి సంశయము లేనటువంటి ఒప్పుదల. ఈ 2 ఉండడం వల్ల ఆల్రెడీ ఆయన ఉద్దేశించి ఉన్నారు కాబట్టి ఆ నిజస్థితి అనేది, భగవంతుడనే నిజస్థితిని జీవి ప్రాప్తింపబడుతుంది. జీవి స్వీకరించబడుతుంది, జీవికి ఇవ్వబడుతుంది, జీవి ప్రాప్తింపబడుతుంది నిజస్థితిని.
నిజస్థితి అంటే భగవంతుడు. ఆ నిజస్థితిని పొందిన తర్వాత ఆ నిజస్థితిలో నిలబడి ఉన్నప్పుడు సుఖము, శాంతి, ఇది అక్కడ కలుగుతున్నటువంటి మనకొచ్చే ఫలము. ఆ ఫలంలో సదా భగవంతుడితో మనం ఒక మనిషిని ఎట్లయితే మనం ఎదురుగా చూస్తూ ఉంటామో, ఒక పర్సన్ని ఇంత క్లియర్గా ఎలా చూస్తున్నామో, ఆ నిజస్థితిని పొందబడినప్పుడు మనం భగవంతుడిని కూడా అంత క్లియర్ కట్గా దర్శించగలుగుతాము. ఆయనతో అలాగా మనం మాట్లాడగలుగుతాము, ఆయన్ని ఆస్వాదించగలుగుతాము, ఆనందించగలుగుతాము. అంటే మనకు ఆ భగవంతుడిని ఎలా ఆస్వాదిస్తామండి, ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న ఉంది జీవి దగ్గర. ఆనందిస్తాం, అది ఆ నిజాస్వాద ఆనందం ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న ఉంది. దానికి బాబా ఈరోజు తెలియచెప్తున్నారు. నిజస్థితి మీకు ఎంటర్ అయినప్పుడు, మీ దగ్గర ఇష్టము ఒప్పుదల కరెక్ట్గా ఉన్నప్పుడు, మీకు నిజస్థితి ఎంటర్ అయినప్పుడు ఆ నిజస్థితిలో భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడితో మాట్లాడటం, భగవంతుడి యొక్క ఆస్వాదన, ఆనందం అంతా కూడా మనకు మెహసూస్ అవుతూ ఉంటుంది, తెలియబడుతూ జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సింది ఇష్టము, ఒప్పుదల. అయితే ఇవి మనకు వచ్చే ఫలం. ఈ ఫలం వల్ల ఏంటి, నిజస్థితి పొందడం వల్ల ఏంటి లాభం అనే ప్రశ్న కూడా ఉంటుంది. కాబట్టి అయితే ఇదంతా పొందాము, ఆయన ఏదో చెప్పారు, ఆయన ఏదో చేస్తున్నారు, మనం పొందాము, దీనివల్ల ఇది రిజల్ట్, ఇది అనుభవిస్తామని తెలియబడింది. అయితే దీనివల్ల లాభం ఏంటి జీవికి? లాభం కూడా తెలియకుండానే మనం అన్వేషణ చేస్తున్నాం భగవంతుడు కావాలని. ఇది జీవితం కష్టాల నుంచి ఆయన దగ్గరికి చేరిపోవాలి, అది పొందాలి అనే దాంట్లో. కానీ దీనివల్ల లాభము, ఇప్పటివరకు జీవి మనస్సు అంతఃకరణ అనే ప్రభావంతో పూర్తిగా అంతఃకరణలో నిండిపోయింది. జీవి అని తనదైన అసలైన నిజ వ్యవస్థకు ఏదైతే చేరే సెక్షన్ ఉందో జీవిలో, తానంటే ఏదైతే అసలైన సెక్షన్ ఏదైతే ఉందో దాని నిండా ఈ అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అంతా ఇవన్నీ కూడా చేరిపోయి ఉండి దానితో వెయిట్ అయిపోయి బరువు అయిపోయి జీవిస్తున్నది జీవి. దాని యొక్క యాక్టివిటీతో జీవించేస్తుంది జీవి, దాని యొక్క లక్షణాలతో జీవించేస్తుంది జీవి. కాబట్టి దాని యొక్క ఒరిజినాలిటీని పొందలేకపోతుంది, భగవంతుడు అనే సెక్షన్కి చేరలేకపోతుంది, భగవంతుని ఆనందించలేకపోతుంది జీవి. దీని యొక్క ఇదే నిండిపోయింది, జీవి అనే కుండ నిండా అంతఃకరణ నిండిపోయింది. కాబట్టి మళ్ళీ తిరిగి స్వచ్ఛమైన తన స్థితిని చేరలేకపోతుంది. ఇలా నిండిపోయింది అంటే ఇలా నిండిపోయి ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఉన్నాడు కదా అంటే ఉన్నాడు. భగవంతుడు ఎలా ఉన్నారు, ఒక వేపర్ లాగా ఉన్నారు. జీవి అంతఃకరణతో నిండిపోయి ఉన్నప్పుడు భగవంతుడు వేపర్ లాగా ఉన్నాడు, ఉన్నా కూడా ఉంది లేనట్టుగా. ఈ నిజస్థితిని మనం ఎప్పుడైతే ఆస్వాదించడం, ఆనందించడం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా జీవి దగ్గర ఏ బరువైతే ఉందో మనస్సు అనే ప్రభావం అది వేపర్లాగా మారిపోయి భగవంతుడు నిండడం మొదలవుతుంది. నిజస్థితిలో నిలబడినప్పుడు దొరికే లక్షణం ఇది. జీవి ఏం పోగొట్టుకుంటుంది, అప్పటి వరకు దేంతో అయితే జన్మలకు వస్తుందో, దేంతో అయితే చెడగొట్టబడుతుందో, దేన్నైతే అనుభవిస్తూ లొంగిపోతుందో కుంగిపోతుందో దాన్నంతా వదిలింపబడుతుంది. కేవలం జీవి తన ప్రమేయం లేకుండా భగవంతుడి ఉద్దేశం ద్వారా ఇష్టము, ఒప్పుదల కలిగి ఉండడం వల్ల, అది కూడా ఆయన చెప్పి చేయించారు మనకు. ఫస్ట్లో చెప్పారు 5 ఏళ్ల క్రితం, ఇష్టపడు ఒప్పుకో అని. అది చేయించడం వల్ల, అది జరుగుతూ ఉండడం వల్ల భగవంతుడు ఉద్దేశించి ఉన్నారు. కాబట్టి ఈ నిజస్థితి అనేది జీవికి లభించడం వల్ల మనకు ఆయన యొక్క ఆనందము, ఆయన యొక్క ఆస్వాదన ప్లస్ ఆయనతో అటాచ్మెంట్, ఆయన్ని దర్శించడం, ఇవన్నీ కాకుండా జీవి దేనికైతే కుంగిపోతుందో, జీవిగా ఉండిపోతుందో అది లాస్ అయిపోతుంది ఈ నిజస్థితిలో నిలబడటం. భగవంతుడు ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని జీవి దగ్గర చేస్తున్నారు గిరిజనవాణి భగవంతుడు. ఇది మనకు లభించే లాభము. నిజస్థితిలో ఉండడం వల్ల లాభం ఏంటంటే మనకు ఏదైతే ఇప్పటి వరకు భరిస్తుందో అదంతా వదలబడుతుంది. అయితే దీంట్లో ఉన్నప్పుడు ఇంకో మనకు ఇదొక వదిలింపబడిన సెక్షను. రెండోది వచ్చే లాభం ఇంకోటి ఏంటంటే భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు, ఈ నిజస్థితిలో ఉంటున్నప్పుడు మనకు కాలంతో సంబంధం ఉండదు జీవికి. రెండవది రేపేంటి అనేది ఫరెవర్. అదే జీవిగా ఉన్నప్పుడు ఎంతసేపు రేపటి తడువులాట ఉంది. ఆ రేపటి కోసమే బతుకుతుంది జీవి, ఆ రేపటి కోసమే కష్టపడుతుంది, ఆ రేపటి కోసమే మల్లగిల్లలైపోతుంది. అట్లాంటి రేపటి అనేది వదిలిపోతుంది.
కాలముతో ఇంకా ఇంతే కదా అనే ఒక కాలం అనే ఇక్కడ పరిమితం ఉన్నటువంటి ఆ కాలం మనకు వర్తించదు నిజస్థితిలో ఉన్న జీవికి. మూడోది వచ్చి డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్? భగవంతుడి దగ్గర డిఫరెన్స్. నువ్వు నేను అనుకుంటూ మెలుగుతున్నావు. ఇప్పుడు దేవుడా నువ్వు నేను అనుకుంటూ మెలుగుతున్నావు అంటే ఎడం ఉంది, డిఫరెన్స్ ఉంది. నేను జీవిని, నువ్వు భగవంతుడు అని. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి ఆయన ఆశీర్వాదం వల్ల ఈ నిజస్థితిని పొందడం వల్ల మనకు ఆ డిఫరెన్స్ అనేది లేకుండా పోతుంది. జీవికి చాలా గొప్పదైనటువంటి భాగ్యం నువ్వు నేను అనేది. ఎందుకంటే నాలాగే నువ్వని ఆయన డిక్లేర్ చేస్తున్నారు ఈరోజు. నువ్వు వేరు కాదు, నాలాగే నువ్వు. దానికి కావాల్సినటువంటి సింటమ్స్ చెప్పేస్తున్నారు. అది సాధ్యమే అనే డెఫినెట్ పాయింట్ చెప్పేస్తున్నారు. దాంట్లో ఉంటే అది ఎలా లభిస్తుంది అనేది చెప్పేస్తున్నారు. దానికి కాజు చెప్తున్నారు. అందులో ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలియజెప్తున్నారు. దానివల్ల లాభము చెప్తున్నారు. పోయేదేంటి, వచ్చేదేంటి. మనకు వచ్చేది కాలం లేకుండా పోవడం, రేపేంటి అనేది లేకుండా పోవడం, డిఫరెన్స్ లేకుండా పోవడం. ఈ డిఫరెన్స్ తోటి భగవంతుడు ఎంత చెప్తున్నా కూడా, నువ్వు కూడా భగవంతుడివే, నువ్వు కూడా నాలాగని చెప్తున్నా కూడా ఈ డిఫరెన్స్ మనలో ఉండడం వల్ల ఆయనతో మనం అటాచ్ కాలేకపోతున్నాం. కానీ ఈరోజు ఆయన ఆశీర్వాదంలో ఇన్నాళ్ళు బట్టి సబ్జెక్ట్ చెప్పుకుంటూ జరగడాన్ని లోపల చేస్తున్నటువంటి ప్రాక్టికల్ వల్ల జీవిలో మార్పు తెచ్చుకుంటున్నటువంటి విధానం వల్ల ఈరోజు వచ్చే మనకు లాభం ఉంది. వదిలిపోయేవి వదిలిపోతున్నాయి, పొందబడేవి పొందబడుతున్నాయి నిజస్థితి వల్ల. ఇలా ఉన్నటువంటి ఈ సెక్షన్లో బాబా ఈరోజు మనకు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి జీవి ఇంకా ఉండాల్సిన కండిషన్ ఏంటంటే, ఎప్పుడైతే నిజస్థితిని పొందామో ఈ నిజస్థితి వల్ల నేను భగవంతుడిలాగే కదా నాకు వచ్చేసింది నిజస్థితి అని అనుకొని ఆ నిజస్థితి ప్రకారం, నిజస్థితి అంటే భగవంతుడే కదా అని భగవంతుడి ప్రకారంగా మనం ప్రవర్తించటానికి బయలుదేరితే అది మళ్ళీ సహించదు, చెల్లదు. ఏది సహించదు? మనం పొందినటువంటి నిజస్థితి ఒప్పుకోదు. ఎందుకంటే ప్రవర్తన అనేది నిజస్థితిలో లేదు. ప్రవర్తన అనేది నిజస్థితికి లేదు, నిజస్థితిలో లేదు. లేని పాయింట్ని మన ఊహ వల్ల, మన ఇష్టం వల్ల, మన దీనివల్ల అది కనుక యాక్టివిటీలోకి తెచ్చుకున్నామా, ప్రవర్తన ఏదన్నా నేను భగవంతుడే కదా అని ఏదన్నా వర్కౌట్లోకి వెళ్ళామా, అక్కడి లేనిది ప్రవర్తిస్తున్నా. భగవంతుడు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి జీవి కూడా ఈ విధానాన్ని లైవ్లోనంటే తను జీవించి ఉన్నప్పుడే, తాను జీవించి ఉండగానే ఇది పొందబడే భాగ్యము. జీవించి ఉన్నప్పుడే దీన్ని పొందబడే భాగ్యము. ఎందుకంటే భగవంతుడు అనే విజయ సెక్షన్ మీ లోపల ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని అంతటితో నువ్వు ఆస్వాదించగలగాలి, దాని అంతటితో నువ్వు ఆనందించగలగాలి, దాని అంతటితో నువ్వు స్వీకరించగలగాలి, ఆయన్ని చూడగలగాలి, దర్శించగలగాలి. ఇవన్నీ ఉండాలంటే సరే మన లైఫ్లో ఉండాలి కదా. భగవంతుడు పెట్టినటువంటి పాయింట్ అది. నువ్వు జీవించి ఉన్నప్పుడే ఇది సాధ్యము కూడా. జీవించి ఉన్నప్పుడే ఇది దొరికేది, ఇది సాధ్యం కూడా అంటున్నారు. అంతేగాని మన ఊహ వల్ల మళ్ళీ పోయిన తర్వాత ఆత్మ దగ్గర పొందొచ్చులే, ఆత్మలో అయిన తర్వాత పొందొచ్చులే అనుకుంటే అక్కడ పెట్టలేదు బాబా ఈ ప్రాసెస్. కాబట్టి నిజస్థితి అనే ఈ సెక్షన్ని ఆయన తెలియచెప్తున్నటువంటి కాషన్ లాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు బాగా గుర్తు పెట్టుకోవాల్సినవి. చిన్న చిన్న పాయింట్స్ చాలా తేలిగ్గా ఈరోజు బాబా చాలా పెద్దదైన విషయాన్ని, జీవి యొక్క ఖజానాన్ని ఏదైతే ఉందో, తనదంటూ అసలేది ఏదైతే ఉందో అది బాబా చేతిలో పెట్టడం జరుగుతుంది ఇవాళ. దానికి చిన్న చిన్న కాషన్స్ చెప్పారు, చిన్న చిన్న విధానాలు చెప్పారు. ఉండే విధానం చాలా ఇంకా సింప్లిఫై చేసేసి చెప్పారు ఆయన. జీవి కష్టపడకుండా తననే ఇష్టపడమన్నారు. తనంటే మళ్ళీ అక్కడ మనం భగవంతుని ఇష్టపడాలా, భగవంతుని శరణాగతి వైపు ఉండాలా అని కాదు. జీవి యొక్క అసలు జీవి యొక్క గమ్యాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది, జీవి చేతిలో పెట్టడం జరిగింది, జీవికి అందించడం జరిగింది. ఆయన యొక్క ఆశీర్వాదం గొప్పదైన ఆశీర్వాదం ఈరోజు నాలాగే నీవు అని. ముఖ్యంగా ఏ జీవి అయితే ఈ నిజస్థితిని పొందుతుందో
అది నిజస్థితిని అనుభవించటం వరకే, ఆనందించటం వరకే, ప్రవర్తనలోకి వెళ్ళకూడదు అనేది బాబా సూచన గట్టిగా ఇచ్చారు. ప్రవర్తనలోకి వెళ్ళినప్పుడు ఇది అనుభవించడానికి రాదు. భగవంతుని ఈ జీవి యొక్క నిజస్థితి, జీవి యొక్క గమ్యము భగవంతుడు ఉద్దేశించారు కాబట్టి గిరిధరవాణి భగవంతుడు జీవికి ఇది ప్రాప్తిస్తుంది. నాలాగే నీవు, నాలాగే నీవు, నాలాగే నీవు.